హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఇది పసుపు. నేను ముందుగానే దీంట్లో కర్పూరం కలిపేసానండి, అందువల్ల ఇలాగా కలర్ కనిపిస్తుంది. కానీ ఇది పసుపు అండి. అది ఎలా కలుపుకోవాలో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. కొంచెం పసుపు తీసుకున్నాను. పసుపులో కనిపిస్తుంది కదా, కర్పూరం ఒక గడ్డ తీసుకొని దాన్ని పొడించేసి ఇలాగా పసుపును కర్పూరం రెండు కలపాలండి. కలిపిన తర్వాత దీన్ని చిన్న పేపర్లో మనము పొట్లంలాగా కట్టుకోవాలి. కట్టుకొని ఇంట్లో ఎక్కడైనా సరే బొద్దింకలు ఉన్న చోట మనం పెట్టినట్లయితే బొద్దింకలు అస్సలు ఉండవండి, ఆ స్మెల్కి పారిపోతాయి. చూస్తున్నారు కదా, బొద్దింకలను తరిమేయడానికి చిన్న చిట్కా అండి ఇది. చూస్తూ ఉండండి. ఇలాగా కలుపుకున్నదని పసుపును కర్పూరం రెండుని మిక్స్ చేసుకొని ఒక పేపర్ తీసుకొని, మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా పర్వాలేదు, నార్మల్ పేపర్ ఉన్నా పర్వాలేదు, ఇలాగా పొట్లం లాగా కట్టుకోవాలండి. ఒక పిన్నీస్ లేకపోయినా పర్వాలేదు, ఒక చిన్న చీపురు పుల్ల అయినా పర్వాలేదు, ఏదైనా సరే మీ దగ్గర ఉన్న చిన్న పుల్లతో. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి పుల్ల ఒకటి తీసుకొని ఈ పొట్లం కట్టుకున్న దానికి మనము ఇలాగ హోల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా హోల్ చేసుకుంటే ఆ స్మెల్ బయటకు వచ్చి బొద్దింకలు ఎక్కడున్నా పారిపోతాయండి. బొద్దింకల్ని పారిపోవడానికి ఇది ఒక చిన్న చిట్కా. చూస్తూ ఉండండి.